సౌత్ అమెరికాలో రెండవ అతిపెద్ద దేశం అర్జెంటీనా. ఒకప్పుడు ఆర్థికంగా చాలా బలంగా ఉన్న దేశం. అలాంటి అర్జెంటీనా ఇప్పుడు ఆర్థికంగా బాగా చితికిపోయింది. అక్కడ ద్రవ్యోల్బణం యాన్యువల్ ఇన్ఫ్లేషన్ 140% ఉంది. 40% పైగా ప్రజలు పేదరికంలో మగ్గుతున్నారు. అర్జెంటీనా కరెన్సీ చాలా డీవాల్యూ అయిపోయింది. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే కోవిడ్కి ముందు ఎక్స్చేంజ్ రేట్ 80 pesos ఈజ్ ఈక్వల్ టు $1. కానీ ఇప్పుడు 1000 pesos ఈజ్ ఈక్వల్ టు $1 అనమాట. సో వాళ్ళ కరెన్సీ కూడా అంత భయంకరంగా దిగజారిపోయింది. ప్రపంచంలోనే ఇన్ఫ్లేషన్ హైయెస్ట్ ఉన్న దేశాల్లో ఇప్పుడు అర్జెంటీనా టాప్ అనమాట. అక్కడ ఆర్థికపరమైన కష్టాలు, అక్కడున్న ఛాలెంజెస్ చాలా ఎక్కువ. అయితే అర్జెంటీనాలో ప్రెసిడెంట్కి ఎన్నికలు జరిగాయి. కొత్తగా అర్జెంటీనాలో రైటిస్ట్ భావజాలం ఉన్న వ్యక్తి ప్రెసిడెంట్ అయ్యాడు. ఆయనకు ఆదర్శం ఎవరో తెలుసా? ఆయనకి ఆదర్శం డొనాల్డ్ ట్రంప్, తర్వాత బ్రెజిల్ మాజీ ప్రెసిడెంట్ జైర్ బోల్సనారో, వీళ్ళందరూ అనమాట. కంప్లీట్ ఈయనకి రైటిస్ట్ భావజాలం. అర్జెంటీనాలో మొన్నటి వరకు ప్రెసిడెంట్ ఆ పార్టీ అంతా లెఫ్టిస్ట్ ఉండేది, ఇప్పుడు రైటిస్ట్. జనరల్గా లాటిన్ అమెరికా అంటే కాస్త పింక్ టైట్, అంటే లెఫ్టిజం ఎక్కువ. స్లోగా అక్కడ కూడా మనకు రైటిస్ట్ భావజాలం కనిపిస్తూ వచ్చింది. ముఖ్యంగా మనం గమనిస్తే కొన్ని దేశాల్లో లాటిన్ అమెరికాలో, బ్రెజిల్లో ఇంతకుముందున్న బోల్సనారో ప్రభుత్వం కానీ ఇప్పుడు లేదనుకోండి, ఇంతకుముందున్న బోల్సనారో ప్రభుత్వం ఆ పార్టీ ఇంకా స్ట్రాంగే. తర్వాత బొలీవియాలో, చిలీలో, కొలంబియా, కోస్టారికా ఇలాంటి దేశాల్లో కాస్త రైటిస్ట్ భావజాలం గట్టిగానే బలపడుతుంది. అర్జెంటీనాలో ఇప్పుడు కొత్త అధ్యక్షుడు రాక, ఆయన పేరు జేవియర్ మిలీ, ఆయన రాక ఏమి సూచిస్తోంది ఒకసారి చూద్దాం. జేవియర్ మిలీ సెల్ఫ్ డిక్లేర్డ్ అనార్కో క్యాపిటలిస్ట్. ఆయన తను అనార్కో క్యాపిటలిస్ట్ అని చెప్పాడు. అనార్కో క్యాపిటలిజం అంటే ఏంటి? అనార్కో క్యాపిటలిజం అంటే పూర్తి స్థాయిలో స్టేట్ ఎక్కడ మార్కెట్స్లో ఇంటర్ఫేర్ అవ్వద్దు. మార్కెట్స్ విల్ డిసైడ్, మార్కెట్ విల్ రెగ్యులేట్ ఇట్ సెల్ఫ్. స్టేట్ వచ్చి మార్కెట్ విషయాల్లో, బిజినెస్ విషయాల్లో ఇంటర్ఫేర్ అవ్వద్దు. అంటే బాగా లిబరల్ అనమాట. లిబరలిజంలోనే ప్యూర్ ఫామ్ ఆఫ్ లిబరలిజం. అంటే పబ్లిక్ వెల్ఫేర్ కానీ, హెల్త్ స్పెండింగ్ కానీ, ఎడ్యుకేషన్ స్పెండింగ్ అని అన్నీ పక్కన పెట్టాలి. ఇన్ఫ్యాక్ట్ ఆయన ఏం చెప్పాడు తెలుసా? నేను కనుక ప్రెసిడెంట్ అయితే హెల్త్ కేర్ సిస్టమ్ను పక్కన పెట్టేస్తాను. అదేవిధంగా ఎడ్యుకేషన్ కూడా అర్జెంటీనాలో సబ్సిడైజ్డ్ ఎడ్యుకేషన్, ఫ్రీ ఎడ్యుకేషన్ ఆపేసి ఓచర్ సిస్టమ్ ఇస్తాను. ఓచర్ సిస్టమ్ అని చాలా దేశాల్లో ఈ సిస్టమ్ ఉంటుంది అనమాట, డెవలప్డ్ కంట్రీస్లో. ఓచర్ సిస్టమ్ అంటే స్కూల్కి వెళ్ళేటప్పుడు పిల్లలకి గవర్నమెంట్ స్కూల్స్ వీళ్ళు ప్రొవైడ్ చేయకుండా ఎడ్యుకేషన్, ఫ్రీ ఎడ్యుకేషను గవర్నమెంట్ కొంచెం ఓచర్ ఇస్తుంది. అది ఏ స్కూల్కైనా వెళ్ళి వీళ్ళు జాయిన్ అయ్యి, సే ఫర్ ఎగ్జాంపుల్ $100 ఓచర్ ఇచ్చింది అనుకోండి, ఆ ఫీజు ద్వారా వాళ్ళ ఓచరే డబ్బుల్లాగా అనమాట. సో ఓచర్ సిస్టమ్ ప్రవేశపెడతాం మేము. ఇలా చాలా ప్రామిసులు చేశాడు. అసలు ఆయన చెప్పిన మాటలు వింటే మనకే ఆశ్చర్యం అవుతుంది అనమాట. ఇలాంటివన్నీ ఎలా చెప్తాడు అని చెప్పి. ముఖ్యంగా వెల్ఫేర్ పేమెంట్స్ అని ఆపేస్తాను, బ్యూరోక్రసీ కట్ చేసేస్తాను, ప్రైవేటైజేషన్ విపరీతంగా చేస్తాను, అసలు పబ్లిక్ వర్క్సే ఆపేస్తాను, గన్ లాస్ లూజన్ చేస్తాను. అంటే గన్స్ని ఎవరు అడిగితే వాళ్ళకి, అంటే చిన్న చిన్న రెగ్యులేషన్స్తో గన్ లాస్ని చాలా వరకు గన్స్ ఇస్తాను. తర్వాత అబాలిష్ చేసేస్తాను. 2020లో అర్జెంటీనాలో అబార్షన్స్ లీగలైజ్ చేశారు. మళ్ళీ అబార్షన్ రైట్స్ని అబాలిష్ చేసేస్తాను, అబార్షన్స్ ఆపేస్తాం ఇక్కడ అని చెప్పారనమాట. ఇట్లా చాలా విపరీతమైన చేంజెస్ ఆయన ప్రకటించాడు. ఇవన్నీ కూడా అర్జెంటీనా మంచి కోసమే, మన దేశాన్ని మళ్ళీ మనం గ్రేట్ చేసుకుందాం అని చెప్పి. అయితే తను అనార్కో క్యాపిటలిస్ట్ అని చెప్పుకుంటూ ఉంటాడు. అంటే లిబర్టేరియనిజం ఇన్ ప్యూర్ ఫామ్ అనమాట. మార్కెట్స్ అని డిసైడ్ చేస్తే వెల్ఫేర్ మెకానిజమ్స్ అన్ని పక్కన పెడదాం, లెట్ ద క్యాపిటలిజం గ్రో అని చెప్పి దాని మీనింగ్. అసలు ఈ అనార్కో క్యాపిటలిజం అనే మాటని కాయిన్ చేసింది ముర్రే రోత్ బర్డ్ అనే ఒక ఆయన. ఇది చాలా ప్యూర్ ఫామ్ ఆఫ్ లిబరలిజం అనమాట. క్యాపిటలిజం కొన్నిసార్లు ఇన్ ఇట్స్ క్రూయల్ ఫామ్ అని చెప్పొచ్చు. ఈ జేవియర్ మిలేకి, అంటే అర్జెంటీనా ప్రెసిడెంట్ ఎలక్ట్కి ఆదర్శం డొనాల్డ్ ట్రంప్, బోల్సనారో వీళ్ళందరూ. ఈయన అమెరికాతో, ఇజ్రాయెల్తో చాలా క్లోజ్ టైస్ పెడతాను. ఇంకా ఎంత దూరం వెళ్ళాడంటే మనం పెసోని అబాలిష్ చేసేద్దాం, అర్జెంటీనా కరెన్సీని అబాలిష్ చేసుకుని డాలర్నే మన కరెన్సీగా ఉంచుకుందాం, ఇట్లాంటి మాటలని ఈయన చెప్పాడనమాట. ఇన్ఫ్యాక్ట్ అర్జెంటీనాలో ఈ పోకడ ఎట్లు దారితీస్తుందో చూడాలి. ఇట్లాంటి గవర్నమెంట్స్ వచ్చినప్పుడు ప్రజలు ఏ విధంగా రియాక్ట్ అవుతారు. ప్రజలు ఈయనకి థంపింగ్ మెజారిటీ ఇచ్చారు, 56% ఓట్స్ వచ్చాయి. అంటే ఆర్థికంగా వాళ్ళ కష్టాలు చూసి ఈయన ఒక హోప్ క్రియేట్ చేశాడనమాట. అయితే ఆ హోప్ నిజం చేస్తాడా, ఏం చేస్తాడో ఈ జేవియర్ మిలీ ఒకసారి మనం వేచి చూడాలి.